హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది సార్ సింగరేణి కంపెనీలు లిమిటెడ్ తరఫు నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది, ఎన్ని వేకెన్సీతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరియు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఏ విధంగా వచ్చింది దానిపై క్లారిటీ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో అప్డేట్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్లో మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. సో వివరాల్లో వెళ్ళినట్లయితే సింగరేణి తరపు నుంచి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ప్రీవియస్ 2015లో జరిగిన రిక్రూట్మెంట్లో భాగంగా దాదాపు 234 పోస్టుల భర్తీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. సో వాటికి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్కు నాన్ లోకల్ క్యాండిడేట్స్ సపరేట్గా వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ డేటు ఎండ్ అయిన తర్వాత దాదాపు 234 పోస్టులు 400 వరకు పెంచేయడం జరిగింది. సో ఈసారి కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. సో మనకున్న సమాచారం ప్రకారం 177 పోస్టులకు సంబంధించి పోస్టులు అయితే పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయని, ఆ 177 పోస్టుల నుంచి వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉందని తెలిసింది. సో నెక్స్ట్ వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఏదైనా సబ్జెక్ట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 6 months కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంది. అదే మీ బ్యాచిలర్ డిగ్రీ సంబంధించి కోర్సులో ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీకు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీ బ్యాచిలర్ డిగ్రీ సంబంధించి ఎటువంటి కంప్యూటర్ ట్రైనింగ్ సంబంధించి సబ్జెక్ట్ లేనట్లయితే కంపల్సరీ 6 months కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అయినా బీటెక్, బీ ఫార్మసీ, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్ సంబంధించి ఏదైనా కోర్సు నుంచి ఏదైనా సబ్జెక్ట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టుకు మ్యాక్సిమం 30 years లోపున వారు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి చాలామంది క్యాండిడేట్స్ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని అడగడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం అయితే సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే March 2nd or 3rd weekలో కంపల్సరీ విడుదలవుతున్నట్లు సమాచారం తెలిసింది. సో కంపల్సరీ ఎవరైతే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి సింగరేణిలో ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. March 2nd or 3rd weekలో ఏదైనా ఒక క్లారిటీ అప్డేట్ అయితే సింగరేణి తరపు నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. సో వీటికి సంబంధించి ఎవరు లోకల్ క్యాండిడేట్స్, ఎవరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఈ పోస్టులకు లోకల్ క్యాండిడేట్స్కు సపరేట్గా, నాన్ లోకల్ క్యాండిడేట్స్ సపరేట్గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోకల్ పోస్టులకు కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. కొత్తగా వచ్చిన జిల్లాల ప్రకారం 16 జిల్లాల క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. అందులో చూసినట్లయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జనగాం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల క్యాండిడేట్స్ ఈ లోకల్ పోస్టులకు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మీరు లోకల్ క్యాండిడేట్స్ ప్రూవ్ చేయాలనుకుంటే మీ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి 1st class to 7th class ఆ లోకల్ జిల్లాలో చదివిన క్యాండిడేట్స్ మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్కు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. సో మిగతా నాన్ లోకల్ పోస్టులకు తెలంగాణలో ఉన్న ఏ జిల్లా క్యాండిడేట్ అయినా ఆ నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు సార్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి సిలబస్పై క్లారిటీ ఇవ్వమని అడగడం జరిగింది. 2015లో జరిగిన రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ను సేకరించడం జరిగింది. సో అందులో 6 సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడిగారు. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ సంబంధించి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్, ఆర్థమెటిక్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అనే టాపిక్స్ నుంచి మరియు అలాగే కంప్యూటర్ బేసిక్స్ నుంచి ఈ విధంగా 6 టాపిక్స్ నుంచి ఎగ్జామినేషన్ అయితే క్వశ్చన్లు అడిగారు. సో మొత్తంగా ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేశారు. 150 ఆబ్జెక్టివ్ టైం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ 2 hours డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంది. సో ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. 2015లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో అయితే ఎటువంటి మైనస్ మార్కింగ్ విధానం అయితే కండక్ట్ చేయలేదు. సో ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 2015లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ అండ్ కీ వివరాల్లో భాగంగా చూసినట్లయితే 2015లో జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్ను JNTU యూనివర్సిటీ వారు ప్రిపేర్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. సో మొత్తంగా 2 hours డ్యూరేషన్లో 150 క్వశ్చన్స్ కానీ ఎగ్జామినేషన్ 2015లో కండక్ట్ చేశారు. సో మొత్తంగా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ ABCD కోడ్స్లో క్వశ్చన్ పేపర్ బుక్లెట్స్ని రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా చూసినట్లయితే ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి బేసిక్స్
ప్రకారం అడగడం జరిగింది. యాంటీనానిమ్స్, సినానిమ్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, సెంటెన్స్ ఫార్మేషన్, ఆపోజిట్ సెంటెన్స్ సంబంధించి ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి బేసిక్స్ పై క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ జనరల్ స్టడీస్ టాపిక్స్ సంబంధించి చూసినట్లయితే ఆర్మీ డే, ఇంటర్నేషనల్ యోగా డే, నేషనల్ యూత్ డే, వరల్డ్ వాటర్ డే, September 11 WTC అటాక్ సంబంధించి ఇయర్, దురంద్ కప్ దేనికి రిలేటెడ్, మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్, సార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, ఓల్డెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా, వైట్ సిటీ ఆఫ్ రాజస్థాన్, స్టడీ ఆఫ్ కాయిన్స్, నేషనల్ సైన్స్ సెంటర్ ఎక్కడ ఉంది, హ్యూమిడిటీ మెజర్మెంట్ డివైస్, ఓజోన్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్, మరియు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2015లో ఎక్కడ జరిగింది, ఎంటాలజీ దేనికి స్టడీ రిలేటెడ్, మరియు ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మరియు ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్, రాజ్యసభ మెంబర్ సెలెక్టెడ్ బై, హిందూ స్వరాజ్ బుక్ ఎవరు రాశారు, గిల్టెడ్జ్ మార్కెట్స్, మరియు ఇండియన్ ఫస్ట్ స్కార్పియన్ సంబంధించి క్లాస్ సబ్మెరైన్, నెక్స్ట్ ఇండియన్ ఐడియోజోన్ సంబంధించి సాల్ట్కి సంబంధించి ఈ విధంగా జనరల్ స్టడీస్ టాపిక్స్ నుంచి ఇలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి మీ క్వశ్చన్స్ని గమనించవచ్చు ఏ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది. సో నెక్స్ట్ సింగరేణి తరపు నుంచి ఇచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి ప్లానింగ్ కమిషన్ సంబంధించి వివరాలు, 2015లో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ వివరాలు, మరియు పద్మవిభూషణ్ క్వశ్చన్ రిలేటెడ్ టు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్, విచ్ యూనివర్సిటీ నేమ్డ్ పివి నరసింహారావు, మరియు 2015 క్రికెట్ వన్డే వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, మరియు 2022 వింటర్ ఒలింపిక్స్ రిలేటెడ్, మరియు ఇందిరాగాంధీ అవార్డ్ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్, మరియు ఫస్ట్ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మరియు బ్రిక్స్ 2015 సమ్మిట్ ఎక్కడ జరిగింది, గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డ్ 2015, న్యూలీ ఫార్మ్డ్ కంట్రీ, ఇండియన్ సైన్డ్ ఎంఓయూ విత్ విచ్ కంట్రీ, రైల్వే టెక్నికల్ కోఆపరేషన్, మరియు బ్లాస్టిన్ బ్రహ్మ టెంపుల్ సంబంధించి, మరియు టాబ్లెక్స్ అవార్డు సంబంధించి. నెక్స్ట్ విచ్ ఇయర్ అనౌన్స్డ్ బై ఫైనాన్షియల్ మినిస్టర్ బడ్జెట్ అమృత్ మహోత్సవ్, హూ ఈస్ ద పార్ట్నర్ ల్యాండర్ పేజెస్ సంబంధించి మిక్స్డ్ డబుల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ సునామీ వార్నింగ్ సెంటర్, మరియు ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి ట్రైన్ సంబంధించి రిలేటెడ్, భారత్ లిటరేచర్ 2014 అవార్డు, చైనా అఫిషియల్లీ యాడ్స్ స్టాపుల్ సంబంధించి డైట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ విధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్ చూసినట్లయితే కుమరం భీం రిలేటెడ్ టు, మరియు అభిజ్ఞాన శాకుంతలం, లాస్ట్ మొఘల్ ఎంపరర్, క్వశ్చన్ రిలేటెడ్ టు చోళా మరియు చాళుక్యాస్, మరియు నాయకాసిన్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ నిజామ్స్ రిలేటెడ్ క్వశ్చన్, మరియు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంబంధించి క్వశ్చన్, గటికాస్ రిలేటెడ్ క్వశ్చన్, నెక్స్ట్ మొఘల్ రూలర్ సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్, పర్షియన్స్ ఫెస్టివల్, మరియు క్రాప్స్ రిలేటెడ్ క్వశ్చన్, ఫస్ట్ డైట్ సంగమం ఏజ్ సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్, చోళా రాయల్ ఎంబ్లమ్, మరియు మహాబలిపురం రిలేటెడ్ క్వశ్చన్, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ, మరియు రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ విచ్ ఎనిమల్ వాస్ ఏ ఫ్రీక్వెంట్లీ అప్డేట్ ఇన్ సీల్స్ ఇండ్యూస్ సివిలైజేషన్ సంబంధించి ఈ విధంగా హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఎగ్జామినేషన్లో. సో నెక్స్ట్ ఆర్థమెటిక్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ సంబంధించి మీరు ఈ విధంగా చూడవచ్చు. అసలు ఏ విధంగా క్వశ్చన్ అనేది వచ్చాయనేది మీరు ఒకసారి ఈ విధంగా పీడిఎఫ్ను చూసినట్లయితే క్వశ్చన్స్పై మీకు క్లారిటీ ఉంటుంది ఏ విధంగా వచ్చింది అనేది. వెన్ డయాగ్రామ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, పార్ట్నర్షిప్, లాజికల్ రీజనింగ్, సిరీసెస్, డేటా సఫిషియన్సీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, మెన్సురేషన్, ఫ్రాక్షన్స్ సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అనే టాపిక్స్ నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. సో ఫైనల్గా కంప్యూటర్ బేసిక్స్ నుంచి అనే టాపిక్స్ నుంచి సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ మెయిల్ సర్వీసెస్, మరియు ఆప్షన్ యూజ్డ్ టు మేక్ చేంజెస్ ఇన్ డాక్యుమెంట్, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ఫాంట్ స్టైల్, మరియు హెడర్ అండ్ ఫూటర్ అపియర్డ్ ఇన్, మరియు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెర్చ్ ఇంజన్, SQL స్టాండ్స్ ఫర్ హార్డ్ డిస్క్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ OS, MS ఆఫీస్ సంబంధించి క్వశ్చన్, అవుట్పుట్ డివైస్ సంబంధించి క్వశ్చన్, పవర్ పాయింట్ రిలేటెడ్ క్వశ్చన్స్, మరియు జనరేషన్, కంప్యూటర్ జనరేషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్ 2015లో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి అసలు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే సంబంధించి టోటల్గా ఈ విధంగా PDF రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీలో మీ మిత్రుల్లో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి టోటల్గా క్లారిటీ వస్తుంది. అసలు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది అనేది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్.